ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో కన్నుల పండుగగా జరిగేటువంటి ఒక విశిష్టమైనటువంటి వింతైనటువంటి పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరెన్నికగన్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. చాళుక్యుల కాలం నుంచి క్రీస్తు శకం 973వ శతాబ్దంలో నుండి ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ బతుకమ్మ పండుగ ఒక ప్రకృతి పండుగ. సాధారణంగా ప్రతి పండుగకు బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పండుగను వివిధ రకాల పూలతో దేవుణ్ణి అలంకరించి ప్రార్థిస్తుంటాం. కానీ ప్రత్యేకత ఏంటంటే పూలని దేవతగా మలిచి పూలను ఆరాధించేటువంటి ఒక విశిష్ట ప్రకృతి పండుగ ఈ బతుకమ్మ పండుగ. సహజంగా ప్రకృతిలో దొరికేటువంటి పూలను సేకరించి వాటిని అందంగా కూర్చి పేర్చి ఒక లోపల నిలిపి గౌరమ్మగా ఆరాధించేటువంటి అరుదైనటువంటి మన బతుకమ్మ పండుగ. అట్టి బతుకమ్మ పండుగ ఈ రోజు మన పాఠశాల జరుగుతుంది. మరి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలను మనతో పాటు ఆడి పాడడానికి మన గద్వాల శ్రీమతి గంటా కవితాదేవి గారు ముఖ్య అతిథిగా రావడం నిజంగా అభినందించాలి. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగే ఈ బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాస శుద్ధ పాఠ్యం మొదలుకొని ఎంగిలి పూల సద్దుల బతుకమ్మతో ముగిసేటువంటి 9 రోజుల పండుగ ఈ ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానపి బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని ఇలా 9 రోజుల పాటు జరుపుకునేటువంటి ఈ ప్రకృతి పండుగ ఇచ్చేటువంటి నివాళే ఈ పూల పండుగ, ప్రకృతి పండుగ, ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ కోరికలను నెరవేర్చాలని, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ సంతోషాలతో సిరి సంపదలతో తొలుతూగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వేడుకునేటువంటి ప్రకృతి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మన తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవించింది. అలా ఈ గుర్తింపు పొందిన తర్వాత ఈ బతుకమ్మ పండుగ ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారంతా కూడా ఈ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంబరాన్ని అంటే విధంగా అలరిస్తూ ఉంటాయి. బతుకమ్మ పండుగ ఈ రోజు నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు ఈ బతుకమ్మ సంబరాలకు విచ్చేసినటువంటి శ్రీమతి గంటా కవితాదేవి గారిని సాదరంగా సౌగౌరవిస్తూ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట నరసాయి గారు ఒక బొకేతో వారిని సాదరంగా స్వాగతిస్తున్నారు. స్వీకరించినందుకు ధన్యవాదాలు మేడం. మన పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి